హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజైతే మన వ్లాగ్ని అస్సలు బోరు కొట్టుకోకుండా సింపుల్గా చూపించేస్తానండి. గెట్ రెడీ ఫర్ ద వీడియో. ఈరోజు మన ఇంట్లో ఎప్పట్లాగానే ఒక చిన్న యుద్ధమే జరిగిందండి. ఎందుకో తెలుసా? పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళాలి. సో పెద్ద యుద్ధం జరిగి వాళ్ళైతే ఫైనల్గా బయటికైతే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే మనం లంచ్లోకి టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. లంచ్లోకి ఈరోజు టమాటా రైస్ చేయాలి అని చెప్పేసి అనుకున్నా. టమాటా రైస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, ప్రిపరేషన్ కూడా పెద్ద తలనొప్పి ఉండదు. మనలాంటి బిజీ లేడీస్కి ఇలాంటి రెసిపీస్ దేవుడిచ్చిన వరం. ఇలాంటివి ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సన్మానం చేయాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తేనే లేట్గా లేచినప్పుడు, ఇలా బిజీగా ఉన్నప్పుడు అమ్మయ్య ఇదొక్కటి చేస్తే సరిపోతుంది అని చెప్పేసాను. ఇది ఇంత ఈజీగా ఉంటుంది, మళ్ళీ దీనికి పెట్టే బిర్యానీ టమాటో పలావ్, టమాటో బిర్యానీ అని చెప్తుంటే పాష్గా అనిపిస్తుంది. అమ్మో రిచ్ ఫుడ్ తిన్నాము అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. టమాటాలు, ఉల్లిపాయలు, స్పైసెస్ అన్నీ వేసి బాగా కలిపి చివరికి రైస్ వేసేసరికి కిచెన్ మొత్తం మంచి స్మెల్ వచ్చింది. పక్కింటి ఆంటీ నేను వంటలు అదరగొట్టేస్తున్నా అనుకుంటుంది. కాకపోతే ప్రతి దాంట్లో నేను అదే మసాలా వాడతా. ఆ మసాలా స్మెల్ వల్లే అదంత బాగుంటుంది. అది కూడా నా ఇంగ్రీడియంట్ కాదులేండి, ఇంటి దగ్గర డబ్బాలు డబ్బాలు పట్టించుకొని వస్తా ఆ మసాలాని. అది మీతో షేర్ చేయను, ఎందుకంటే మళ్ళీ నా వంటలు పొగిడే వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈరోజు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అందరూ ఈజీ మంచిగా ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటుంది, అన్ని పనులు చేసుకుంటుంది అట్లని అనుకుంటారు. కానీ చేసే వాళ్ళకి తెలుస్తుందండి అంత ఈజీ ఎందుకు ఉంటుందండి. అటువైపు వర్క్ చూసుకోవాలి, ఇటు ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇంట్లోనే ఉన్నావు కదా, టీ పెట్టి ఇవ్వచ్చు కదా, ఇంట్లోనే ఉన్నావు కదా, ఈ పని నువ్వు చేసుకోవచ్చు కదా, ఇంట్లోనే ఉన్నావు కదా, ఏదైనా స్నాక్స్ చేసి ఇవ్వచ్చు కదా. ఇవన్నీ బోనస్లు అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి. ఎందుకు అనిపిస్తుంది. కాకపోతే మనకి జర్నీలో అలవాట్లేవు కదా. మెయిన్గా హైదరాబాద్ ట్రాఫిక్ చూసి వీళ్ళకి స్నాక్స్ చేసి పెట్టడమే బెటర్లే, మనం రోజు ఆఫీస్కి వెళ్ళే కన్నా అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటూ ఉంటా. నేను మార్నింగ్ పనిలో పడి పాలు పెరుగు కోసం పెట్టడం మర్చిపోయా. అది మర్చిపోయా అని మా ఆయనే తెలిస్తే ఇంట్లోనేగా వర్క్ చేసేది, ఏమైంది పెరుగు కూడా పెట్టలేదా అని చెప్పేసి మనకు అవార్డులు ఇస్తాడనమాట. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఈ టైంలోనే పాలైతే కాగబెట్టేశాను. ఇప్పుడైతే మనం లంచ్ని మంచిగా ఎంజాయ్ చేయాలండి. ఎవరైతే పిల్లల్ని వర్క్ని ఇలా చూసి మేనేజ్ చేసుకుంటారో ఎవరి హెల్ప్ లేకుండా, వాళ్ళకి ఇలా వేడి వేడి అన్నం మంచిగా ప్లేట్లో పెట్టుకొని హ్యాపీగా ఒక రీల్స్ చూసుకుంటూనో ఒక మూవీ చూసుకుంటూ తింటే దానికన్నా అదృష్టం ఇంకేం లేదండి. ఒక్కోసారి ఇలాంటి కోరికలు కూడా కోరుకుంటారా అనుకుంటాడు దేవుడు. కానీ ఈ వర్కింగ్ మదర్స్, ఇంట్లో కిడ్స్ని మేనేజ్ చేసేవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న కోరికలనే కోరుకుంటారండి. వాటిని నెగ్లెక్ట్ చేసి తీర్చకుండా ఉండొద్దు, ఖచ్చితంగా తీర్చాలి. ఎందుకంటే ఇవే మాకు పెద్ద అడ్వెంచర్ చేసినట్టు అనమాట, వేడి వేడి అన్నం తినడం. ఎందుకంటే నార్మల్గా తినేటప్పుడు ముందు పిల్లలకి తినిపించి అవన్నీ చూసి అవన్నీ క్లీన్ చేసి ఇవన్నీ చేసిన తర్వాతనే మళ్ళీ మనం పెట్టుకొని తింటాం కదా. ఈ లోపల దానికి ఉన్న టేస్ట్ అంతా పోతుంది, మనకు కూడా ఆకలంతా అయిపోయి ఆ తిన్నాంలే అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా ఇంత ప్రశాంతంగా ఉంటే మా వాళ్ళు ఊరుకుంటారా? ఆ టైం కూడా ఏంటోనండి, ప్రశాంతంగా ఉన్నప్పుడే తొందరగా గడిచిపోతుంది. మనం ఇవన్నీ పడుతూ ఉంటే మాత్రం అస్సలు టైం గడవదు అనమాట. ఈ లోపల పిల్లలు అయితే వచ్చారు, మళ్ళీ ఒక యుద్ధం అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి స్నాక్స్ పెట్టే టైము. కాకపోతే ఇప్పుడు మా వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వీడియోస్ తీసుకున్న కానించి మంచిగా అన్నీ వాళ్ళే సర్దుకుంటున్నారు. వీడియోలు పుణ్యమా అని వాళ్ళకు ఒక డిసిప్లిన్ అయితే అలవాటైందండి. ఇక్కడైతే మంచిగా స్నాక్స్ షేర్ చేస్తూ ఉన్నారు. మా డాడీ నన్ను ఇంత బాగా ఎందుకు చదివించాడా అనుకుంటున్నా. ఎందుకంటే నా తెలివి, నా ఇంటెలిజెంట్ మొత్తం యూజ్ చేసి మా ఇంట్లో సెటిల్మెంట్ చేస్తున్నానండి. ఈ సెటిల్మెంట్లు కనుక బయట చేసినట్టయితే నేను ఈ జాబ్ చేసే అవసరం కూడా ఉండకపోయేది. బోలెడు డబ్బులు ఉండే నా దగ్గర. ఇంకే వీళ్ళ సెటిల్మెంట్లు అన్నీ అవగొట్టేసి స్నాక్స్ టైం అయితే ఫినిష్ చేశాను. ఎందుకంటే పక్కన నా కాల్స్ టీయం అనుకుంటూ మెసేజ్లు వస్తూ ఉన్నాయి అనమాట. వాటి పని చూడాలి, లేకపోతే మళ్ళీ నైట్ అంతా కూర్చోవాల్సి వస్తుంది దానికోసం. మళ్ళీ డే అంతా వేస్ట్ అయిపోద్ది. అందుకే ఇంకా వీళ్ళకైతే అవన్నీ సెటిల్ చేసేసి వాళ్ళని తినమనేసి పక్కకి వెళ్ళిపోయాను. ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళని ఇంట్లో ఏం చేసుకుంటారో ఇంకా అదంతా కూడా వర్క్ అయిపోయిన తర్వాత తిన్నగా వచ్చి మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకుంటా. ఇక్కడ కశ్వి అయితే కెమెరా ఆన్ ఉన్నంతసేపు ఒకలా బిహేవ్ చేసిద్ది, ఆఫ్ అవ్వగానే దానికి ఇంకెవరో పూనినట్టు చేస్తుంది అనమాట. ఇక్కడైతే బుద్ధిగా ఒక్క డ్రాయింగ్ బుక్లోనే ఇద్దరు డ్రాయింగ్ వేసుకుంటున్నారు. ఇద్దరికి ఒకటే బుక్ కావాలంటున్నారు. సరే అని చెప్పేసి ఇలా కూర్చోబెట్టాను. చూద్దాం ఇది ఎంతవరకు ఆ బుక్ని సగం చేస్తారో లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తారో చూడాలి. ఇక్కడైతే మంచిగా వేసుకుంటా ఉన్నారనమాట. ఇదైతే వాళ్ళకి తెలియకుండా తీసిన క్లిప్పే, కానీ మంచిగానే కోఆపరేట్ చేశారు. మంచిగా మాతో పాటు అంటే చూస్తూ ఉంటారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళ
వీళ్ళు వాళ్ళైతారని. మా వోళ్ళు గూడా కెమెరా ఆన్ అయింది అనేది వాళ్ళకి వైబ్ తెలుస్తున్నట్టుంది. కెమెరా ఆన్ అవ్వగానే గుడ్ గర్ల్స్‌లా బిహేవ్ చేస్తున్నారు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఫీడింగ్ టైమ్ అండి. దీన్నైతే ఫీడింగ్ టైమ్ అనకూడదు. మరీ ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళ మదర్స్‌కి అయితే ఇదొక పనిష్మెంట్ టైం అనమాట. ఇక్కడ అసలు పేషెన్స్‌కి పరీక్ష ఉంటుంది. ఎవరండి ఆడవాళ్ళకి పేషెన్స్ లేదు అని చెప్పనేది. నాకు తెలిసి ఈ ఒక్క ఫ్యాక్టర్ చూసి ఆడవాళ్ళకి పేషెన్స్ ఎక్కువ అని చెప్పేసి అందరూ ఒప్పుకుంటున్నట్టున్నారు. ఎందుకంటే ఫస్ట్ ముద్ద పెట్టగానే వాటర్ అంటారు. వాటర్ ఇస్తే స్పూన్‌తో పెట్టు అంటారు. స్పూన్ ఇస్తే ఈ స్పూన్ వద్దు వేరే మోడల్ కావాలి అంటారు. ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళకి ఫైనల్‌గా ఫుడ్ అయితే పెట్టాలి. ఇక్కడ ఒక పెద్ద యుద్ధమే జరిగిద్ది రోజు. ఇంకా అది ఎప్పుడైతే కంప్లీట్ అయిద్దా అని చెప్పి ప్లేట్ వైపే చూస్తూ ఉంటానన్నమాట. ఇవి కంప్లీట్ అవ్వగానే హ్యాపీ ఇంకా ఈ రోజుకి. ఏదో సాధించిన ఫీలింగ్ ఉంటుంది. ప్రాజెక్ట్ అంతా మంచి కంప్లీట్ అయ్యి అప్రిషియేషన్ వచ్చినప్పుడు కూడా ఇంత ఫీలింగ్ ఉండదు. వీళ్ళ ప్లేట్‌లో అన్నం అయిపోతే అంత ఫీలింగ్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.